పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ప్రభుత్వ నిర్లక్ష్యం ఆ ఆడబిడ్డలను చదువుకు దూరం చేసింది. వికసిస్తున్న విద్యా కుసుమాలకు ఆర్థిక చేయూత లేక కూలీలుగా మారారు. ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన పార్వతీకి 4 అమ్మాయిలు సంతానం. ఈ కుటుంబం రేకుల షెడ్లో నివాసం ఉంటుండగా భర్త ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఒకరికి అమ్మఒడి వచ్చేది. ఆటో వాలాకిచ్చే 10,000, పార్వతీకి వచ్చే చేయూత డబ్బులతో బిడ్డలను చదివించుకునేవాళ్లు. కూటమి సర్కార్ వచ్చాక పథకాలన్నీ ఆగిపోవడంతో ఆ కుటుంబం అవస్థలు పడుతోంది. దీంతో 2 అమ్మాయిలు కూలి పనులు చేస్తున్నారు. ఒకరు పెట్రోల్ బంకులో, మరొకరు ప్రైవేటు సంస్థలో పనికి కుదిరారు. బిడ్డల చదువు కోసమైనా తమకు పథకాలు వర్తింపజేయాలని ఆ కుటుంబం కోరుతోంది. కరెంటు బిల్లు మాకు ఒక్క లైటు, 2 ఫ్యాన్లు, ఒక ఫ్యాన్ ఉంటుంది. మాకు 600-700 కరెంటు బిల్లు వస్తుంది. ఏ పథకాలు మాకు రావట్లేదు. ఎందుకని మేము సచివాలయానికి గత 2 సంవత్సరాల నుంచి సచివాలయం చుట్టూ తిరుగుతున్నాం. మాకెందుకు ఇలా వస్తుంది సార్, మాకు న్యాయం చేయండి. నాకు 4 అమ్మాయిలు, నేను చదివించుకోలేను. పథకాలు ఉండొచ్చే, ఏదన్నా పథకాలు ఉండే పిల్లల్ని చదివించుకోవాలని తిరిగితే మీకు 30 సెంట్లు స్థలం ఉంది, మీకు అందుకు ఏ పథకాలు మీకు రావన్నారు. నాకుంది ఈ ఇల్లే, నాకు ఏ ఇల్లు లేదు, ఏ స్థలము నాకు లేదు, ఏ పథకాలు నాకు రావట్లేదు. మరి నా పిల్లల్ని చదివించుకునే స్తోమత లేక ఒక అమ్మాయిని పెట్రోల్ బంకులో పనికి పంపిస్తున్నా. ఇంకొక అమ్మాయి 10 పాస్ అయింది. మరి కాలేజీలో ఫీజు కట్టే స్తోమత లేక హోటల్లో పనికి పంపించా.